ఎక్కడైనా సమస్య వస్తే పోలీసుల దగ్గరికి వెళ్తారు. పోలీసులే ఆ సమస్యకి కారకులైన వాళ్ళకి కాపాడితే మనకి సమస్య సృష్టిస్తే ఏం చేయాలి? హనీ ట్రాప్‌లో జరిగిందేంటి? కొంతమంది ఆడవాళ్ళని ఎరగా వేసి, వాళ్ళతో వీడియోలు అవి తీసి అంటే ఏకాంత పరిస్థితులు కల్పించి, దాని ద్వారా బెదిరించడం బిగించేశారు. ఆ బెదిరింపుల తర్వాత అలాగా ఆ అమ్మాయి తన దగ్గరికి రావడానికో, తనతో చాట్ చేయడానికో కారణం బ్లాక్‌మెయిల్ చేయడం అని గ్రహించి పోలీసుల దగ్గరికెళ్తే, పోలీసులు ఆ సదరు అమ్మాయిని, వాళ్ళ వెనకాలన్నోళ్ళని పిలిచి ప్రశ్నించడం మానేసి, వీళ్ళకి మీరు వాళ్ళతో సెటిల్ చేసుకోండి, లేకపోతే వాళ్ళు కేసు పెడితే మిమ్మల్ని లోపలేయాల్సొస్తుందని కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారుల దాకా చెప్పి, వాళ్ళ చేత డబ్బులు ఖాళీ చేయించి, ఆ వచ్చిన డబ్బుల్లో కమిషన్లు తీసుకున్నారంటే ఆర్గనైజ్డ్ క్రైమ్. పోలీసులు, నేరస్తులు కుమ్మక్కైపోతే ఇక ప్రజలకు రక్షణ ఏది? దీని మీదన సాక్షి వరుసబెట్టి వేసిన కథనాలు వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి సన్నిహితులు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళని కాపాడతారేమో అనుకున్నాను గానీ, బాబు గారిని అభినందించాలా, ప్రభుత్వాన్ని అభినందించాలా. ఏకంగా హనీ ట్రాప్ కేసులో తెలుగుదేశానికి సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళే అయినప్పటికి కూడా సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్ళని డిస్మిస్ చేశారు. ఓ ఎస్ఐ, మరో ఇద్దరు కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. ఓ సీఐని బీఆర్‌కి పంపుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ నాయకులతో పలుకుబడి ఉంది కాబట్టి, వాళ్ళకి ఎట్లాగూ బానిసత్వం చేస్తున్నాం కాబట్టి, మనం ఏ వెధవ పనులు చేసినా పర్లేదు, ఎవరిని నాశనం చేసినా పర్లేదు, ఎవరిని దోచుకున్నా పర్లేదు అనుకుంటే ఇట్లాంటి ఫలితాలు వస్తాయన్న సంకేతం ఇచ్చినందుకు అభినందనలు.